ఇవాల్టి కథలో మనం భక్త ప్రహ్లాదుడి గురించి తెలుసుకుందాం. సత్యయుగంలో హిరణ్యకశపుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఇంట కానీ బయట కానీ, ఆకాశంలో కానీ భూమి మీద కానీ, జంతువుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ, రాత్రి కానీ పగలు కానీ తనకు చావు లేకుండా వరం పొందాడు. ఆ వరం వల్ల అతన్ని ఎవ్వరూ సులభంగా చంపలేరని హిరణ్యకశపుడు చాలా అహంకారిగా మారాడు. రాజ్యంలో ప్రజలందరూ తనను మాత్రమే దేవుడిగా పూజించాలి అని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు భక్తుడు. ప్రహ్లాదుడు ఎప్పుడూ విష్ణువునే ప్రార్థించేవాడు. ఇది చూసి హిరణ్యకశపుడు చాలా కోపగించుకున్నాడు. ప్రహ్లాదుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ విష్ణువు ప్రతిసారి ప్రహ్లాదుని కాపాడుతూ వచ్చాడు. ఒకరోజు హిరణ్యకశపుడు ప్రహ్లాదునితో నీ విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగాడు. ప్రహ్లాదుడు విష్ణువు ఎక్కడైనా ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశపుడు ఒక స్తంభాన్ని చూపించి ఈ స్తంభంలో కూడా నీ విష్ణువు ఉన్నాడా అని అడిగాడు. అవును అని ప్రహ్లాదుడు చెప్పాడు. హిరణ్యకశపుడు కోపంతో తన గదను తీసుకొని ఆ స్తంభాన్ని పగలగొట్టాడు. ఆ స్తంభం చీలిపోయి అందులో నరసింహావతారంలో ఉన్న విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆ నరసింహావతారాన్ని చూసి హిరణ్యకశపుడు భయపడిపోయాడు. నరసింహుడు అర్ధ మనిషి అర్ధ సింహం రూపంలో ఉన్నాడు. నరసింహుడు సాయంత్ర సమయంలో హిరణ్యకశపుడిని తన మోకాళ్ళపై ఉంచి తన గోళ్లతో ఉదరమును చీల్చి సంహరించాడు. ఇలా విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించాడు. నీతి: నిజమైన భక్తుల్ని దేవుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు.